అద్వైతం అనేది అద్భుతమైన అఖండమైన అద్వయ ఆనందానుభూతి. ఇది ఆచారము కాదు, మతము కాదు. అద్వైతము సత్యము. రెండు కానిది, రెండు లేనిది అద్వైతము. అద్వైతామృతమును వేదాంత శాస్త్రము సమృద్ధిగా అందించింది. పరమ పవిత్రమైన అద్వైత సుధను భాష్యాలలోనే గాక స్తోత్రాలు, ప్రకరణ గ్రంథాలనే పాత్రలలో నింపి విరివిగా వితరణ చేశారు శ్రీ ఆదిశంకరులు. వేదాంత శాస్త్రానికి విశ్వఖ్యాతిని తెచ్చిపెట్టారు. శంకర వాంగ్మయాన్ని తమ అసమాన సులలిత వ్యాఖ్యలతో సులభతరం చేసి అద్వైత పీయూషాన్ని ముముక్షువులచే కడుపారా త్రావించే కార్యాన్ని చేపట్టి కూతరుక్యులయ్యారు శ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు. శంకరుల వారి గ్రంథాలకు స్వామీజీ అందించిన భాష్యాలను శంకర చైతన్యం అనే నామంతో అనేక సంపుటాలుగా అందించాలని సంకల్పించడం జరిగింది. మోక్షమార్గాన ముముక్షువులకు శంకర చైతన్యం కరదీపిక కాగలదని విశ్వసిస్తున్నాము. రెండు మాటలు సనాతన ధర్మ బాటను అందమైన అద్భుతమైన మలుపు తిప్పిన మహిమాన్వితులు, అద్వైతామృతమును విశేషంగా పంచిన వితరణశీలురు శ్రీ ఆదిశంకరులు. మనసుకు చిక్కని, మాటలకు దక్కని అద్వైత జ్ఞానమును ఉగ్గుపాలు పట్టించినట్లు హృదయంలో నింపగలిగే దక్షత ఆచార్యుల వారి సొత్తు. శ్రీ శంకరాచార్యుల వారి అద్వైత గ్రంథాలకు, స్తోత్రాలకు, ప్రకరణ గ్రంథాలకు పూజ్య శ్రీ స్వామి సుందర చైతన్యానందులు అందమైన వ్యాఖ్యలను సమకూర్చి ఆంధ్రదేశానికి ఎనలేని సేవ చేశారు. శ్రీ శంకరాచార్యుల వారి గ్రంథాలకు సుందర చైతన్యుల వారి వ్యాఖ్యలను శంకర చైతన్యం అనే పేరుతో వివిధ సంపుటాలుగా ప్రచురించాలని భావించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఆచార్యుల వారి అద్వైత పీయూషమును పానం చేయాలని భావించే ముముక్షువులకు ఈ గ్రంథాలు క్షీరసాగరములు అనుటలో అతిశయోక్తి లేదని భావిస్తున్నాము. పఠించండి, పరమాత్మ స్వరూపులు కండి. సద్గురు సేవలో సర్వజ్ఞ కల్చరల్ ట్రస్ట్, సుందర చైతన్యాశ్రమం. సుందర చైతన్యాశ్రమం. శంకర చైతన్యం 1. శివాపరాధ క్షమాపణ స్తోత్రం. సువర్ణమాల స్తుతి. స్వామి సుందర చైతన్యానంద శివాపరాధ క్షమాపణ స్తోత్రము. అవతారిక. కరుణించు ప్రభు. భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించాడు, పరితాపాన్ని సృష్టించలేదు. బ్రతుకునిచ్చాడే కాని బాధలను ఇవ్వలేదు. బాధలను మనిషి సృష్టించుకున్నాడు. బరువులను తయారు చేసుకుని ప్రశస్తమైన మానవ జన్మను శోకమయం చేసుకున్నాడు. ప్రపంచం సత్యమని భ్రమించి నిత్యుడైన పరమాత్మను మరచి దోషాలకు నిలయమై దోషాలకు దూరుడయ్యాడు. ఈ ప్రపంచం గిజిగాని గూడులాంటిది. గింజుకుంటూ గుంజుకుంటూ ఎంతకాలమీ గుంజాటన. గిజగిజలాడుతూ గలగెల తన్నుకుంటూ ఎవరి కొరకి ప్రతిఘటన. అస్తమించడానికే సూర్యుడు ఉదయిస్తున్నాడు, క్షీణించడానికే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆగిపోవడానికే ఆలాపాన కదులుతున్నది, మూగబోవుటకే మాట పలికింది. ఆలోచించు. వేటగాడి సంగీతానికి మైమరచిన లేడీ బ్రతుకులో ఓడిపోయింది. గాలంలో దాగిన ఇంద్రజాలం అర్ధంగాక చేప చచ్చిపోయింది. రూపలావణ్యం చూసి దీపం చెంతకు పరుగు పెట్టే మిడత శవంగా మిగిలిపోయింది. బ్రతుకు గారడిలో మోసపోయిన జీవి వల్లకాటికి కదిలిపోతున్నాడు. తామరాకుపై నీటి బొట్లు నిలుస్తాయి, ప్రకాశిస్తాయి, పరవశిస్తాయి, ఆడి ముత్యాల్లా గోచరిస్తాయి. గాలి వీస్తుంది, పత్రం చలిస్తుంది, మురిసే బిందువులు ఒరిగిపోతాయి, నీటిలో రాలిపోతాయి. బ్రతుకులోని సంపదలన్నీ నీటి బిందువులే అని మరువకు. కాలపవనాలు వీచగానే కనుమరుగవుతాయని తెలుసుకో. అసత్య వస్తువు ఎప్పుడూ నీకు అండ కాదు. లేనిది లేమిని లేకుండా చేయలేదు. పగిలేది కుండ, వాడేది దండ. పగలకుండా కుండను ఆపగలవా? వాడకుండా దండను నిలుపగలవా? చెండులా దొర్లిపోకు, కొండలా నిలిచి చూడు.
మట్టికుండపై మోహమెందుకు, మలినదేహంపై మమతలెందుకు? పక్షికి చల్లిన నూకలు గోచరిస్తాయే కాని పన్నిన వల తెలిసిరాదు. క్షణికమైన విషయానందానికి జీవుడు ఆకర్షింపబడతాడే గాని దానిని అంటి ఉన్న అనంత దుహకాన్ని చూడలేడు. వలలో చిక్కిన తర్వాత ఎంత గుంజుకున్నా పక్షి విడుదల కాలేదు. సంసారమనే వలలో చిక్కిన జీవి పరిస్థితి కూడా అంతే. ఈ సత్యం గ్రహించిన వ్యక్తి పశ్చాత్తాపంతో కుమిలిపోక తప్పదు. పొరపాట్లు అదృశ్యం కావాలంటే పశ్చాత్తాపం కదలాలి. అదే ప్రాయశ్చిత్తమవుతుంది, నిష్కృతిని అందిస్తుంది, పరిష్కృతిని ముందుంచుతుంది. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలే పరమాత్మ పవిత్ర పాదాలను చేరుతాయి. స్పందన లేని ప్రార్థనలు ప్రతి స్పందనను ఎలా దర్శిస్తాయి? ఆర్తి లేని భక్తి ఆర్తనాదాన్ని ఆదిదేవుడు ఆలకించడు. చేతకాలేదని చింతించకు, చేయుత నిమ్మని పరమాత్మను ప్రార్థించు. చేయుతనిచ్చి రక్షించే చిద్విలాసిని ఎలా పలవాలి? ఎలా పిలిస్తే మన పలుకులు ఆ దివ్యాత్మకు వినపడతాయి? ఈ రహస్యాన్ని ఈ శివాపరాధ క్షమాపణ స్తోత్రం లో శ్రీశంకర భగవత్పాదాచార్యులు సుస్పష్టం చేశారు. ఈ స్తోత్రం భక్తి వైరాగ్యాలను కలిగించే చక్కని స్తోత్రం. ఇది మనస్సును మెత్తబరుస్తుంది, హృదయాన్ని చల్లబరుస్తుంది, బుద్ధికి స్ఫూర్తినిస్తుంది, బ్రతుకుకు దీప్తినిస్తుంది. మోక్షప్రియ పరమాత్మ కొరకు పరితపించేవారు ధన్యజీవులు. వేదనలకు స్వస్తి చెప్పు, బ్రతుకునే వివేదనగా మార్చుకో. బలహీనతలను ప్రక్కకు నెట్టేయి, పరవశించి భగవన్నామాన్ని గానం చేయి. ఆ పారవస్యంలో పల్లవి కదలని, ఆ పల్లవికి స్పందించిన సదాశివుని మంగళ చరణాలు ఆశీర్వాద పల్లకిలో కదలి ముందుకు రాని ప్రేమవల్లరి జాలువారి. హృదిలో అల్లరి చేస్తూ దివ్యోన్మాదం కలిగించే కమలపత్రుడితో ప్రయాణం సాగించు. అది ఆద్యంతాలెరుగని ప్రయాణం, అలసట తెలియని యానం, కదలిక అర్థం కాని గమనం. అది ప్రశాంత వసంత యామిని, ప్రేమవెన్నెల సోమధారగా వర్షించే పున్నమి. పురాకృత పునాదులు కదలిపోగా పురాతన వైభవంతో సనాతన అంబారీలో ఊరేగే నిత్యానందవాహిని. నేటి వరకు అపరాధాలే అందల మెక్కాయి, ఇకపై క్షమాపణలు కదులుతాయి. శివాపరాధ క్షమాపణ స్తోత్రం. ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రామేధ్యమధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేదాః. యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం. శంతవ్యో మే పరాధః శివ 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 భోః శ్రీమహాదేవ శంభో. ఈశ్వర, పూర్వజన్మలో చేసిన పాపములన్నీ నన్ను తల్లి గర్భములోనే చుట్టుముడుతున్నాయి. పవిత్రములు కాని మలమూత్రముల మధ్యలోనున్న నన్ను తల్లి గర్భమునందలి జఠరాగ్ని దహించి వేయుచున్నది. గర్భమునందు ఏ ఏ దుఃఖములు పీడించునో చెప్పుట ఎవరితరము? శ్రీ మహాదేవ శంభో, నా అపరాధమును క్షమించుము. హే శంభో, ఆదిలో కర్మసంచితం వలన తల్లి గర్భంలో మలమూత్రాల మధ్య పడి ఉన్న నన్ను తల్లి కుక్షిలోని అగ్ని తీవ్రంగా ఉడికించింది. అక్కడ ఏ విధమైన దుహకంతో నేను వ్యత చెందానో తెలియడం ఎవరికి శక్యం? హే శివ శివ శంభో మహాదేవ, నన్ను క్షమించు. చేయకూడని పనులు చేసినందుకు, చేయవలసిన పనులు చేయనందుకు ప్రతిఫలంగా కర్మానుభవం పొందడానికి జీవి తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది.
మలమూత్రాల మధ్య గర్భస్థ శిశువుగా ఎన్నో బాధలను అనుభవిస్తుంది. మలమూత్రాలతో నిండిన ఆ గుంటలో క్రిములు కూడా వసిస్తూ ఉంటాయి. ఆ క్రిములు శిశువు సున్నిత దేహాన్ని కొడుతూ ఉంటాయి. బాధ అధికమైనప్పుడు గర్భంలోని బిడ్డ మూర్ఛిల్లుతూ ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారం ప్రభావం వలన కలిగే శీతోష్ణాలను భరిస్తూ జఠరాగ్ని వలన కృంగిపోతూ కుమిలిపోతూ నిస్సహాయ స్థితిలో 9 మాసాలు భరింపలేని బాధలను అనుభవిస్తుంది. తల్లి భుజించిన ఆహారంలోని లవణం, కారం, వగరు, పులుపు బిడ్డను తీవ్రబాధకు గురిచేస్తాయి. చల్లని పదార్థాలను గ్రహించినప్పుడు గర్భంలోని జీవుడు ముడుచుకుంటాడు. తీవ్రమైన ఉష్ణ పదార్థాలను స్వీకరించే సమయంలో కుమిలిపోతాడు. తల్లి గర్భంలో తలక్రిందుగా పడి ఉండి తల్లడిల్లుతాడు. అకల్య స్వాంగ చేష్టాయాం శకుంత ఇవ పంజరే. అవయవాలను కదిలించలేనివాడై పంజరంలో బంధింపబడిన పక్షివలె పడి ఉంటాడు అని వేదవ్యాస మహర్షి భాగవతంలో ప్రవచించాడు. గర్భవాసం దుర్భరం, దుఃఖకరం. గత జన్మలలో అన్యుల కోసం పాపాలు చేసి నేడు ఒంటరిగా గర్భవాస దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది అని శిశువు దుఃఖిస్తాడు. క్రమం లేకుండా తల్లి అవయవాలు చలిస్తుంటే సక్రమంగా తల్లి గర్భంలో ఉండలేక జీవి పడిన యాతన యోచనకు అందదు. తల్లి ఆనందంతో గంతులేసినప్పుడు కొండపై నుండి క్రింద పడ్డట్లు ఉంటుంది. అట్టి దుర్భర పరిస్థితిలో జీవి గర్భవాసం అనుభవిస్తూ భగవంతుని ప్రార్థిస్తుంది. దేవా, భక్తవత్సల, తండ్రి, చేసిన పాపాలకు ప్రతిఫలంగా ఇలా మలమూత్రాలలో దొర్లుతున్నాను. జఠరాగ్నిజ్వాలచే దహింపబడుతున్నాను. దుర్గంధపూరితమైన ఈ మలినకూపం నుంచి బయటపడడానికి మాసాలను, రోజులను లెక్కిస్తున్నాను. ఈ బాధలను గతంలో ఎన్నోసార్లు అనుభవించాను. ఎన్నిసార్లు పుట్టానో, ఎన్నిసార్లు మరణించానో. పాపానికి నిచ్చెనలు వేశానే గాని పుణ్యానికి సోపానాలు నిర్మించుకోలేకపోయాను. సత్యదర్శనానికి ప్రయత్నాలు చేయలేకపోయాను. యోని బంధత్వము చేయం యది తప్స్వే మహత్తపః. ఈ యోని బంధాన్ని తెంచుకుని బయటపడితే గొప్ప తపస్సును ఆచరిస్తాను. హే భగవాన్, పరమేశ్వర, నీవు దయాసాగరుడవు. ఈ భయంకరమైన దుఃఖం నుంచి నన్ను విడిపించు. తల్లి గర్భం నుండి విశ్వగర్భంలోనికి నన్ను నడిపించు. గతంలో చేసిన పాపాలను పోగొట్టుకుంటాను. సదా నిన్ను భజిస్తాను. భవరోగాన్ని అంతం చేసి భవ్యరూపుడనే శోభిస్తాను. వరుగుచునున్న దుర్వ్యసన భాజనమై ఘన దుఃఖ మూలమై ఎరేగ బెక్కుతూంట్లు గలదై క్రిమి సంభవమైన ఎట్టిదు స్తర బహు గర్భవాసముల సంగతి మాన్పుటకే భజించెదన్. సరసిజనాభ భూరి భవసాగర తారణ పాద పద్మముల్ అని గర్భస్థ జీవుని పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనను పోతనామాత్యుడు వివరించాడు. జీవుడికి ఈ బాధలు ఎందుకు ప్రాప్తించాయి? ఈ దుఃఖాలు ఎందుకు సంప్రాప్తించాయి? పరమశివుని మరచుట వల్లనే కదా. పరమాత్మకు అపరాధం చేయడం వల్లనే కదా. అందుకే ఈ క్షమాపణ బ్రతుకును కడతేర్చమని అశ్రుపూరిత నయనాలతో విన్నవించే ప్రార్థన. బాల్యే దుఃఖాతిరేకాన్మలలుళితవపుః స్తన్యపానే పిపాసుః నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి. నానారోగాదిదుఃఖాద్రుదితపరవశః శంకరం న స్మరామి. క్షంతో యో మే పరాధః శివ 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 భోః శ్రీమహాదేవ శంభో. పసితనములో మలమునందు దొర్లుచు మిక్కిలి దుఃఖమును అనుభవించి ఇంద్రియమును కదిలించి పాలు త్రాగుటకు కూడా శక్తి లేని వాడినైతిని.
మలమునందు ఉద్భవించిన పురుగులు నన్ను పీడించుతున్నవి. వివిధ రోగములచే బాధితుడనై పరాధీనుడనై శంకరుని స్మరించలేకుంటుని. శ్రీ మహాదేవ శంభో, నా అపరాధమును క్షమించు. హే శంభో, బాల్యంలో దోహకాతిశయంతో మలమూత్రాదులలో దొర్లుతూ ఇంద్రియాలను కదిలించడానికి అసమర్థుడనే ఉన్నాను. తల్లిపాలు తాగడానికి తల్లడిల్లుతున్నాను. మలం నుంచి జనించిన క్రిములు నన్ను అనేక విధాల బాధించాయి. నానా రోగాలతో అపరిమితమైన దుఃఖం అనుభవించాను. అట్టి సమయాలలో కూడా నిన్ను స్మరించడం లేదు. హే శివ, శివ, శంభో, మహాదేవ, నన్ను క్షమించు. భగవంతుని మరవడం అనే అపరాధం చేసిన దానికి ప్రతిఫలంగా జీవుడు 9 మాసాలు తల్లి గర్భంలో నరకయాతన అనుభవిస్తూ గడపవలసి వచ్చింది. ప్రసవ సమయంలో ప్రసూతి వాయువులతో భయంకరంగా నెట్టబడి కెవ్వుమని కేకవేసి భూమిపై పడడం జరిగింది. పుట్టిన తరువాత పొంగివచ్చే మూత్రాన్ని, దూకివచ్చే మలాన్ని ఆపుకోలేక పడకనే పాకిదొడ్డిగా మార్చుకుని దుర్గంధం అనుభవిస్తూ పొర్లడం జరిగింది. మురికి బట్టలను సరిగా శుభ్రం చేయని దోషం వలన మలం నుంచి పుట్టిన క్రిములు బిడ్డతో కలిసి పడకలో వసించేవి. ఆ క్రిములు బిడ్డను కొడుతూ ఉంటాయి. ఆ బాధను భరించలేక బిడ్డ విలపిస్తూ ఉంటే ఏడుపుకు కారణం ఆకలేమోనని తల్లి భ్రమించి పాలు పట్టించే ప్రయత్నం చేస్తుంది. అప్పటికీ దుఃఖం ఆగదు. నిద్ర ముంచుకొస్తున్నదేమో నని భావించి బిడ్డమ ఆయలలో వేపి ఊపుతుంది. అమ్మా, నన్ను చీమలు కొడుతున్నాయి, పురుగులు కరుస్తున్నాయి అని చెప్పలేక, నోరు విప్పలేక బిడ్డ అనుభవించిన యాతన యముడికే తెలియాలి. బాలారిష్ట దోషాలు ఒకవైపు, దేహ సంబంధమైన వ్యాధులు మరొక వైపు కృంగదీస్తుండగా బిడ్డ చెప్పలేని వ్యధను అనుభవించడం జరుగుతుంది. కొన్ని సమయాలలో అజీర్ణం చేసి బిడ్డ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. కుమిలిపోయే బిడ్డను చూసి ఆకలేమోనని భావించి తల్లి పాలవిస్తుంది. దానివలన బాధ పెరుగుతుందే గాని తరగదని తల్లి గ్రహించదు. పొట్ట ఉబ్బిపోతూ ఉంటుంది. ఈ బాధను భరించలేక బిడ్డ విలపిస్తూ ఉంటుంది. బిడ్డను సముదాయించే ప్రయత్నంలో ఆడవాళ్లు బిడ్డను ఎత్తుకుని బంతిని ఎగురవేసినట్లు బిడ్డను పైకి ఎగురవేసి పట్టుకుంటూ ఉంటారు. అలా వారు ఎగురవేస్తుంటే శిశువుకు పంచ ప్రాణాలు లేచిపోయినట్లే ఉంటుంది. ఒకరి విలాపం మరొకరికి విలాసమా, ఒకరి ఆవేదన మరొకరికి ఆనందమా? ఆహా, ఏమీ ఈ సృష్టి వైచిత్ర్యం! ఏమీ ఈ జీవి దౌర్భాగ్యం! బిడ్డడైన జీవుడు అయోమయంగా, అమాయకంగా జీవిస్తుంటాడు. తన అభిప్రాయాలు ఎరుగని వారి ద్వారా పెరుగుతూ ఉంటాడు. మంచములోని నల్లులు పరుపుపైన ఉన్న దోమలు కుట్టుతుంటే బిడ్డ రోదిస్తూ ఉంటాడు. బిడ్డ నిద్రించడానికి విలపిస్తున్నాడని తల్లి భావిస్తుంది. అతనిని నిద్రపుచ్చే ప్రయత్నంలో ఓయలలో వేసి ఊపుతుంది. కొన్ని సమయాలలో నిద్ర ముంచుకు వచ్చి బిడ్డ ఏడుస్తూ ఉంటుంది. విషయం తెలియని తల్లి అప్పుడే బిడ్డకు స్నానం చేయిస్తుంది. పసితనంలో మనమందరం ఈ వైరుధ్యాల మధ్య పెరిగినవారమే. శైశవదశ అంతా ఇలాగే గడిచిపోతుంది. అంతేకాదు, ప్రారబ్ధవశాత్తు సంక్రమించే వ్యాధులు కూడా శిశువును తీవ్ర దుఃఖానికి గురి చేస్తాయి. ఇన్ని బాధలు చుట్టుముట్టినా ఒక్కనాడు కూడా పరమశివుని స్మరించడం జరగడం లేదు. ఈ దుష్ట పరిణామాలన్నీ పరమేశ్వరుని విస్మరించడం వలన కలిగిన ఫలితాలే. క్షమించు ప్రభు. పరమశివ, అపరాధిని, క్షంతవ్యుడను, అక్షయస్వరూప, నన్ను క్షమించు.